నందు, ఈ మంత్ శాలరీ పడిపోయిందే, టీవీ కొందాం అనుకుంటున్నా. టీవీయా? ఆల్రెడీ ఉంది కదండి, మళ్ళీ ఎందుకు? నీకేం తెలియదు నందు, దీనికన్నా పెద్ద టీవీ కొంటా. ఎలా అయినా నెల పెద్ద టీవీ కొనాలి. నందు, ఆ రిమైనింగ్ శాలరీ అమౌంట్తో ఎవరికైనా అప్పు ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు వాడు నెల నెల వడ్డీ ఇస్తాడు కదా. ఎలా ఉంది ప్లాన్? అప్పుగా ఇస్తారా? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు కదా, అప్పులు ఎగ్గొడతారండి, క్లియర్ చెయ్యరు. నాకెందుకు అప్పు ఇవ్వడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నందు, నీకు ఏం తెలుసు? ఏది చెప్పినా వద్దు వద్దు అంటూనే ఉంటావు. ఏమైందండి అలా ఉన్నారు? నువ్వు అన్నట్టు డబ్బులు తీసుకున్నాడు, ఎగ్గొట్టాడు నందు. డబ్బులన్నీ పోయాయి. నీ మాట వినాల్సిందందు. అనవసరంగా తప్పు చేశాను. ఐఎమ్ సారీ. పోయిన డబ్బులు ఎలానో తిరిగి రావు కదండి, ఏం కాదులే. ఇంట్లో ఆడవాళ్ళు మనకన్నా ముందు జాగ్రత్తగా చాలా ఆలోచిస్తారు. వాళ్ళని ఎప్పుడూ తీసిపారేద్దు. ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ వైఫ్.